ద షెపర్డ్స్ అక్కడ ఫీల్డ్లో అక్కడ పొలంలో ఉన్నప్పుడు వారికి అంటే సువార్తమానంతో పాటు అకస్మాత్తుగా ఒక సడన్ గా పరలోక సైన్యం అక్కడ దేవదూతలు అక్కడ కనబడుతుంటున్నారు. ఎ విజువల్ కమ్యూనికేషన్, ఇది పరలోకపు సందేశము అని చెప్పి. వేరే ఏమైనా మీరు చూస్తున్నారండి? వేరే ఏమైనా ఉంటున్నదా? పాలిటిక్స్ మిస్ అయ్యాను కదండి. రాజు పాలిటిక్స్ చేస్తున్నాడు. నాకు పోటీగా ఇంకొక పార్టీ వచ్చేసింది, నేను ఓర్చుకోను, ఓడించాలి కదండి. పాలిటిక్స్. సో హిస్టరీ ఎక్కడెక్కడ ఉన్నదండి? క్రిస్మస్ సంబంధమైన డీటెయిల్ ఎక్కడెక్కడ హిస్టరీ వస్తున్నది. హిస్టరీ గురించి మాట్లాడినాం మనం. ఇంగ్లీష్లో, తెలుగులో చరిత్రం అంటారండి. ఇతిహాసము, చరిత్రం ఎక్కడెక్కడ వస్తున్నది? తర్వాత వచ్చింది రాజు గురించిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటున్నది. ఇది స్టాటిస్టిక్స్ గురించి, రాజు అందరూ ఇక్కడ రావాలి, పాలిటిక్స్, హేరోదు పాలిటిక్స్. సో ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నది. కానీ అన్నిటికంటే దేర్ ఆర్ మిసియాలజీ అండ్ థియాలజీ, ద మిస్సింగ్ మ్యాటర్. ఇదన్నీ ఉన్నప్పుడు కూడా ద కోర్ ఆఫ్ క్రిస్మస్ ఈస్ మిసియాలజీ, రక్షణ సంబంధమైనది. థియాలజీ, దేవుని సంబంధమైనది. ఇంగ్లీష్ వేరే భాషలో బైబిల్ సోటీరియాలజీ అంటారు. మన రక్షణ సంబంధమైనది చాలా ప్రాముఖ్యంగా ఉంటున్నది కదండి. ఈ హిస్టరీ గురించి నేను ఇది కూడా చెప్పాలి. అంటే బైబిల్ ఓపెన్ చేసిన వెంటనే పేర్లు వస్తున్నది. అబ్రహాం, తర్వాత అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వంశావళి అని వస్తున్నది కదండి. దే ఆర్ హిస్టారికల్ పీపుల్. మేము ఒక స్టడీ అంటే మిషన్ ఆంథ్రోపాలజీ, కల్చరల్ ఆంథ్రోపాలజీ, దీని గురించి అప్పుడప్పుడు మాకు నేర్పిస్తారు. ప్రజలు ఎలాగా యేసు ప్రభువును నమ్ముతున్నారు, కన్విన్స్ అవుతున్నారు. యేసు ప్రభు, బైబిల్ ఇది సత్యము, నమ్మవచ్చు అని చెప్పి ఎలాగ కన్విన్స్ అవుతున్నదని చెప్పి దాని గురించి కొన్ని మేము డిస్కషన్ అప్పుడు చేసుకుంటాం. దాంట్లో ఒకటి జీనియాలజీ ఆల్సో హెల్ప్స్. ఈ వంశావళి కూడా మనకు అది మనకు సహాయకరంగా ఉన్నది అంటున్నారు. ఎలాగంటే ఒక కేరళ అనుకున్నాను, పాల్ సుధాకర్ అని చెప్పి ఒక గొప్ప పాస్టర్. అంటే ఇఫ్ ఐఎమ్ రైట్, ఆయన ఫిలాసఫీ స్టూడెంట్ అంట. ఈజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ గారు. సుధాకర్ గారికి మనసులో ఒక రకమైన అంటే కలవరం, దేవుని గురించి, లైఫ్ గురించి. పెద్ద ఫిలాసఫీ స్టూడెంటే, స్కాలరే, కానీ ఒక శూన్యత ఆయన అనుభవించేవారంట. అప్పుడు అంటే రాధాకృష్ణన్ వారితో మాట్లాడారంట, ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దెన్ రాధాకృష్ణన్ అడ్వైస్డ్ హిమ్, హ్యావ్ యూ రెడ్ న్యూ టెస్టమెంట్? నీవు క్రొత్త నిబంధన చదివావా అని రాధాకృష్ణన్ గారు చెప్పారంట పాల్ సుధాకర్ గారు. దెన్ సరే నేను చదువుతాను, నాకు నిజంగా మనసులో ఒకలాగా ఉంటున్నది, ఏమో చదివాను కానీ మనసులో ఒక సాటిస్ఫాక్షన్ లేదు, ఏమో ఒక కొరతగా ఉన్నలాగా ఉంటున్నది. ఐ ఫీల్ సమ్ ఎంటీనెస్ విత్ ఇన్ మీ. అప్పుడు చెప్పారంట క్రొత్త నిబంధన చదవమని. ఆ క్రొత్త నిబంధన చదవడానికి స్టార్ట్ చేస్తే, సీ హౌ మెనీ ఆఫ్ యూ ఎంజాయ్ జీనియాలజీ? వంశావళి మీరు బైబిల్ చదువుతున్నప్పుడు 40 సంవత్సరాలు అయింది. ఐ లవ్ ద బైబిల్, ఐ లవ్ టు రీడ్ ద బైబిల్, బట్ వెన్ ఐ కమ్ టు ద జీనియాలజీ కష్టంగా ఉంటున్నది కదండి. ఎవరు కూడా ఫోన్ నంబర్, మనకు పాతకాలంలో ఉండేది, ఇప్పుడు ఎవరు చూస్తాం కాంటాక్ట్స్ వచ్చేసింది. పాతకాలంలో డైరెక్టరీ ఉండేది, టెలిఫోన్ డైరెక్టరీ కదండి. దాంట్లో నేమ్ వచ్చేలాగా ఇది వంశావళి చూస్తే అలాగా ఉన్నప్పుడు చదవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ యూదులకు చాలా చాలా ఇంపార్టెంట్ అంట. వారు ఒక యూదుడు, అబ్రహాం సంతతి అని రుజువు చేయడానికి కొరకు ఆయన వంశావళి నోటితో చెప్పాలంట. దెర్ వాస్ నో నోట్, ఓన్లీ నోటితో చెప్పాలంట, కంఠస్థ చేయాలంట. ఎన్ని ఉంటుందో అబ్రహాం వరకు తీసుకున్నారు. అందుకే మత్తయి ఏమంటున్నారంటే, యేసు ప్రభు అబ్రహాం సంతతిలో వచ్చాడు అని చెప్పి మత్తయి తీసుకుని వస్తాడు. లూకా ఏం చేశాడంటే, అబ్రహాం కాదోదయ్యా, యూదులకు మాత్రమే అది సరిపోతుంది, మానవులందరికీ రక్షకుడు కదా అని చెప్పి ఆదాం వరకు తీసుకుని వెళ్తున్నాడు. హల్లెలూయా.
ఐ విల్ కమ్ బ్యాక్ టు సుధాకర్ గారు ఇది చదివినప్పుడు జీసస్ క్రైస్ట్ ఈస్ ద రియల్ హిస్టారికల్ పర్సన్. ఈస్ నాట్ అన్ ఇమాజినేషన్ ఆఫ్ సమ్ హ్యూమన్ బీయింగ్. ఎవరో ఒకరు కల్పన కథ చెప్పినది కాదు యేసు ప్రభుది, ఎవరు మానవుల యొక్క ఊహ కాదు. జీసస్ క్రైస్ట్ ఈస్ వెరీ మచ్ ఏ హిస్టారికల్ పర్సన్. చరిత్రలో వచ్చిన దేవుడు అని చెప్పి ఆయన కన్విన్స్ అయ్యారంట. దెన్ హీ స్టార్టెడ్ టు రీడ్ ద బైబిల్ కంటిన్యూస్లీ. He was very much convinced within the first 17 verses of the Bible. మొదటి 17 వాక్యములనే ఆయన మనసులో రియల్లీ యేసు ప్రభు ఎవరో ఊహించి చెప్పినది కాదు, యేసు ప్రభు హిస్టారికల్ ఇతిహాసంలో ఉన్న ఒక వ్యక్తిగా ఉన్నాడని చెప్పి ఆయన మనసులో ఒక దృఢ నిశ్చయం పడి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత హీ వెంట్ ఆన్ రీడింగ్ ద బైబిల్. తర్వాత దేవుడు ఆయన రక్షించబడి ఒక గొప్ప సేవకుడు కూడా మారని చెప్పి రాయబడి ఉంటుంది. సో యేసు క్రీస్తు హిస్టారికల్ పర్సన్. ఈజ్ నాట్ అన్ ఇమాజినరీ ఏ పర్సన్. ఎవరో ఊహించారు దాని వలన కానే కాదు. వెరీ మచ్ ఏ హిస్టారికల్ పర్సన్. అండ్ హీ సో హిస్టారికల్ దట్ హీ డివైడెడ్ ద వెరీ హిస్టరీ ఆఫ్ ద హ్యూమన్ హిస్టరీ. హీ హాస్ డివైడెడ్ ద హిస్టరీ. అంటే అన్న బిఫోర్ క్రైస్ట్ అంటే ఏడి. వాట్ ఇస్ ఏడి? అన్నా డొమిని, ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ జీసస్. ద లార్డ్, ఇయర్ ఆఫ్ ద లార్డ్. యేసు ప్రభు అంటే పునరుద్ధానం పొందారు కనుక సండే ఇస్ ద హాలిడే. చాలా దేశంలో సండే హాలిడే, అనేకులకు తెలియదు. కానీ యేసు ప్రభు పునరుద్ధాన దినం. హీ వెరీ మచ్ డామినేటెడ్ అండ్ డివైడెడ్ ద వెరీ హ్యూమన్ హిస్టరీ యాజ్ బిఫోర్ క్రైస్ట్. ఎంతో గొప్ప జ్ఞానులు గొప్ప వారు ఉన్నప్పుడు కూడా హ్యూమన్ హిస్టరీని ఇంతగా విభజించిన వారు వేరెవరు కూడా లేరు. యేసయ్యకు మహిమ చెల్లిస్తాం. ఈస్ ఎ ట్రూ పర్సన్, ఈస్ ఎ ట్రూ సేవియర్. హల్లెలూయా. సో హిస్టరీ కూడా అక్కడ ఉన్నది. జీనియాలజీ ఇస్ ఎ హిస్టారికల్ మ్యాటర్, ఎవిడెన్స్. ఓకే, నేను ఆల్రెడీ చెప్పినలాగా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మిస్సియాలజీ. మానవులను దేవుడు రక్షిస్తున్నాడు. ఎప్పుడు ఆదాం అంటే దేవుడి నుండి తొలగిపోయాడో అప్పుడే ఆదాం ఎక్కడ ఉన్నావు అని చెప్పి చాలా మనసుల భారముతో వచ్చి వెతుకడం మనం చూస్తుంటున్నాము. ఆడమ్ వాస్ హైడింగ్ హిమ్సెల్ఫ్, బట్ గాడ్ టుక్ ద ఫస్ట్ స్టెప్. ఇట్ ఈస్ ఆల్వేస్ ద ఇనిషియల్ స్టెప్ ఈస్ ఆల్వేస్ ఫ్రమ్ గాడ్. ఎందుకంటే మనము తప్పిపోయిన తర్వాత మనకు ధైర్యం రావటం లేదు. ఎందుకో మన డిఎన్ఏలో ఒకటి ఏమున్నదంటే తప్పి పెట్టడమే మనకు అలవాటు అయిపోతున్నది. తప్పును ఒప్పుకొని దేవుని సన్నిధికి వెళ్ళే అలవాటు మన డిఎన్ఏలే లేదు. అది ఆదాం స్టార్ట్ చేశాడు, ఆ డిఎన్ఏలో ఎక్కడో ఒకటి పంపేశాడు కావచ్చు. కాబట్టి అందరికీ కూడా మా బాబుకు, నా చిన్న బాబు ఉన్నాడు, ఇప్పుడు పెద్ద బాబు. చిన్నగా ఉన్నప్పుడు నేను ఎఫ్ఎంబీబీలో నాగ్పూర్లో పని చేస్తుంటున్నాను. ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా నా బాబు ఆయనకు తెలిసిన మరాఠీలో అక్కడ మహారాష్ట్రలో ఉంటాయి కదా నాగ్పూర్లో, ఆయన తెలిసిన మరాఠీలో గంతులు వేసి నాన్న వచ్చాడు అని చెప్పేవాడు. అనేక సార్లు పక్కకు ఉన్నవారు నవ్వేవారు. ఎందుకంటే ఆయన నాన్న వచ్చాడని తెలియక నాన్న వచ్చింది అనేవాడు ఆయన. మరాఠీ గ్రామర్ అలాగా. బట్ వన్ పర్టిక్యులర్ డే అలాగా రాలేదు. నేను వచ్చాను కానీ ఆయన నా ఎదురుగా అలాగా రాలేదు. ఏమైందంటే హీ వాజ్ హైడింగ్ హిమ్సెల్ఫ్ అండర్ ఎ టేబుల్. అక్కడ ఒక మంచం క్రింద దాగుకొని ఉన్నాడు. నాకు చాలా షాక్ అయిపోయింది. మళ్ళీ నా మిస్సెస్ వచ్చి చెప్పారు, అంటే ఆయన క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక వాల్ క్లాక్ మీద, గడియారం మీద తగిలింది. ఆ గడియారం కింద పడిపోయింది. మీరు వచ్చి కొట్టుతున్నారు చెప్పి చాలా భయపడుతున్నాడు. ఆయన ఆ గడియారం ఎంత విలువ దానికంటే ఎక్కువగా భయపడిపోయారు. నేను చాలా బాధపడాను. సరే అంటే ఆయన ఒకవేళ భయపడలేక కొట్టేవాడిని, దానికంటే ఎక్కువగా భయపడారు కనుక నాకు చాలా బాధ అనిపించింది. మోసెస్ బయటికి రంటే రాను, మీరు కొట్టను అంటారు, కొట్టుతారంటున్నాడు ఆయన. మళ్ళీ ఆయన కన్విన్స్ చేసి బయటికి తీసుకుని వచ్చాను. నోబడీ దట్ వాస్ ద ఫస్ట్ టైం హీ స్టార్టెడ్ హైడింగ్ హిమ్సెల్ఫ్. వి నెవర్ టాట్ హిమ్. మేము ఎప్పుడు కూడా మా బాబుకి తప్పు చేస్తే దాగుకోవాలని నేర్పించలేదు. బై ఇన్స్టింక్ట్ ఆ బ్లడ్లోనే ఉంటుంది కావచ్చు కదండి, దాగుకుంటున్నాడు. దిస్ ఇస్ ద హ్యూమన్ నేచర్, రైట్ అండి. మన డిఎన్ఏ అలా ఉంటున్నది. అందుకే గాడ్ టేక్స్ ద ఇనిషియేటివ్ స్టెప్, ద ఫస్ట్ స్టెప్ ఇన్ సీకింగ్ హ్యూమన్ బీయింగ్
ఫర్ హిస్ ఫ్యామిలీ, తనతో ఫెలోషిప్ కొరకు, సహవాసం కొరకు. మనకు ధైర్యం లేదు, మనకు ఆ జ్ఞానం లేదు, తెలివి లేదు కనుక God in his mercy, God in his compassion, he takes the first step. Christmas says that message. God took the first step. He came down all the way from heaven. మనం అక్కడికి వెళ్ళరాదు కనుక అక్కడ నుండి యేసయ్య దిగి వచ్చాడు. సో ద మిసియాలజీ, ఈ సంబంధమైన దేవుడి రక్షణ సంబంధమైన మాటల్లో నంబర్ 1, God takes the first step. The Christmas says we are always going away from God by nature, by instinct. మన డిఎన్ఏలో అలాగుంటున్నది. మానవుడు ఎప్పుడు కూడా తొలగిపోతూనే ఉంటున్నాడు. యెషయా గ్రంథము 53:6-7 ఇలాగ రాయబడి ఉంది కదండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, తర్వాత మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన దోషములన్నిటినీ అతని మీద మోపెను. మనము గొర్రెల వలె తప్పిపోతుంటున్నామంట. మొదటి గొర్రె ఆదాము పరివారం, వారు స్టార్ట్ చేశారు. వారు గొర్రె పిల్లలము, వారు వెనుక మేము కూడా మానవులు కూడా అందరూ వెళుతుంటున్నారు. బట్ ద హెవెన్లీ షెపర్డ్, హీ కేమ్ సీకింగ్ ఆఫ్టర్ us, మనలను వెతికి వస్తుంటున్నారు. మిషనరీ వర్క్ ఈస్ జీసస్ as a shepherd seeking the lost sheep in the jungles of the world. మిషనరీ వర్క్ అది కంటిన్యూ చేస్తున్నది. ఆ రోజు పరలోకం నుండి వచ్చినలాగా ఈరోజు మిషనరీల ద్వారా సువార్త పరిచయం చేసే దేవుని బిడ్డలు, దేవుని దాసుల ద్వారా యేసయ్య వెతుకుతుంటున్నాడు. ఆ రోజు ఆదామును వెతికిన యేసయ్య, ఆ రోజు పరలోకం నుండి దిగి వచ్చిన యేసయ్య మనం రక్షించడానికి మిషనరీ ద్వారా, సువార్థికుల ద్వారా, సువార్త పరిచయం చేసిన ప్రతి దేవుని బిడ్డ ద్వారా దేవుడు వెతుకుతుంటున్నారు. దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ లవ్. దట్ ఈస్ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ సీకింగ్ మినిస్ట్రీ. దేవుని యొక్క కనికరంపును క్రియరూపంగా చూపిస్తుంటున్నది. అది దేవుని యొక్క ప్రేమ మనుషుల మీద అది క్రియలో చూపిస్తుంటున్నది. సో క్రిస్మస్ హ్యాస్ మిసియాలజికల్ సిగ్నిఫికెన్స్. రక్షణ సువార్త విషయంలో చాలా ప్రాముఖ్యంగా ఉంటున్నది. దీంతో నేను కొన్ని మాటలు కూడా చెప్పాలని ఆలోచిస్తున్నాను. బికాస్ ఇట్ హాస్ అ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఆఫ్ సేవింగ్ ద పీపుల్, షేరింగ్ ఆఫ్ ద గాస్పెల్ టేకింగ్ ప్లేస్ ఆన్ ద ఫస్ట్ క్రిస్మస్. అంటే కమ్యూనికేషన్, అంటే చెప్పడం జరుగుతుంటున్నది. మీరు ఇప్పుడు చెప్పాలి. ఐ వాంట్ యూ టు టాక్ నౌ, రైట్? క్రిస్మస్ సందర్భంగా ఇలాగ కమ్యూనికేషన్ ఎక్కడెక్కడ జరిగింది? షేరింగ్ ఆఫ్ ద మ్యాటర్ ఎక్కడెక్కడ జరిగింది? షేరింగ్ ఆఫ్ సమ్ మెసేజ్, సందేశం చెప్పడం ఎక్కడెక్కడ జరిగిందో చెప్పండి. క్రిస్మస్ లో మొదటిగా దేవదూత మరియాకి చెప్పింది కదండి. మరియాకి చెప్పిన మాట. రెండవది మరియా ఎలిజబెత్కి వెళ్ళి చెబుతున్నది. మరియా ఎలిజబెత్కి నేను ఇలాగ ఉంటున్నాను, నీకు కూడా ఏ పాయింట్ ఉంటున్నారు. అది ఒక షేరింగ్ ఆఫ్ ద మ్యాటర్. తర్వాత దేవదూతలు గొర్రెల కాపరులకు చెప్పడం, అది జరిగింది కదండి. చెబుతుంటున్నారు, దేవుని సందేశం ఇస్తుంటున్నారు. తర్వాత గాడ్ యూజ్డ్ డిఫరెంట్ కైండ్స్. అంటే దేవదూతలను గొర్రెల కాపరులకు పంపారు, కానీ ఒక నక్షత్రమును జ్ఞానులకు పంపారు. సో గాడ్ కమ్యూనికేట్స్ ఇన్ డిఫరెంట్ వేస్. కాలం మారుతుంటున్నప్పుడు మన కమ్యూనికేషన్ కూడా డిఫరెంట్గా ఉండాల్సిన అవసరం అవుతుంది. ఒక కాలంలో కరపత్రిక ఎక్కువగా ఇచ్చేవారము, ఒక కాలంలో మెగాఫోన్ పట్టుకొని సువార్త చెప్పేవారము. ఇప్పుడు మనం రిలేషన్షిప్లనే మనం సువార్త చెప్పాలి. రిలేషన్షిప్లనే నేను దేవుని కృపను బట్టి అనేక సంఘములు, అనేక ఆలయంలో, అనేక సేవకులకు దేవుడు వాడుకుంటున్నాడు. రిలేషన్షిప్ మినిస్ట్రీ ఇస్ ద వెరీ సక్సెస్ఫుల్ మినిస్ట్రీ. మీ బంధువులకు చెప్పాలి. మరియా వెళ్ళి తన బంధువులకు చెప్పేసింది. ద ఫస్ట్ గాస్పల్ వాస్ టోల్డ్ టు హర్ క్లోజ్ రిలేటివ్. అలాగా ప్రారంభించబడుతుంటుందో దేర్ వాస్ ఎ షేరింగ్ ఆఫ్ ద గాస్పల్. అక్కడ గుడ్ న్యూస్ మీ అందరికి, మనం చదివిన దాంట్లో కూడా మీ అందరికి మహా సంతోషమైన శుభవర్తమానము తెలియజేయబోతుంటున్నాను. మన కొరకు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ మాట అక్కడ వారు చెప్పడం జరిగింది. ఒక మాట నేను చెప్పుదా. దేవదూత మరియాకు వచ్చి చెప్పాడు కదండి. ఫస్ట్ మరియాకు వచ్చి చెప్పాడు. రెండవది
గొర్రెల కాపరికి చెప్పారు. దాని తర్వాత సైలెంట్ అయిపోయారు. మానవులు వెళ్ళిపోయింది, మానవులే ఒకరికొకరు చెప్పుకోవాలంటే. దేవునికి ఆ దేవదూతలకు ఆ భాగ్యం ఆపేశారు. ఓన్లీ టెంపరరీ ప్రివిలేజ్ టు ద ఏంజల్స్, బట్ ఏ లాంగ్ లాస్టింగ్ ప్రివిలేజ్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్. వారికి రెండే ఛాన్స్. మర్యాద వెళ్ళి చెప్పుము, గొర్రెల కాపులకు చెప్పుము, ఫినిష్. ఐ హావ్ లిట్ ద ఫైర్. ఆ క్యాండిల్ వెలిగించేశాను. ఇప్పుడు క్యాండిల్ ఒకరికొకరు కాదు, వెలిగించాలి. యేసు ప్రభు లేగియోన్ అని ఒక సహోదరుడు పందుల మధ్యలో ఉన్నాడు కదండి. అడ్రస్ లేదు, డ్రెస్ కూడా లేదంట. ఎక్కడ ఉంటున్నాడు ఆయన? పందుల మధ్యలో ఉంటుంది కాదు, ఫస్ట్ సమాధిలో ఉంటున్నాడు. కబరస్థానం సమాధిలో ఉంటున్నాడు. పరిశుద్ధమైన యేసయ్య గలేబరాలు ఉన్నాయి. ఆ సమాధిలో ఒక్క వ్యక్తి కొరకు పెద్ద ప్రయాణం చేసి తుఫాను ఆపి శిష్యులతో అక్కడ వెళ్ళారు. ఒకే వ్యక్తి ఆయనను రక్షించాడు. ఆ దయ్యములన్నీ వెళ్ళిపోయింది. ఆయన దయ్యములు వెళ్ళగొట్టిన తర్వాత వారు ఊరు వాళ్ళు ఏమంటున్నారంటే ఒక మనిషిని బాగు చేయడానికి 2000 పందులు పోయింది. మా ఊర్లో ఇంకా పిచ్చి వాళ్ళు ఉంటున్నారు, ఇంటింటి కూడా పిచ్చి వాళ్ళు ఉంటున్నారు అంటున్నారు. ఏమో ఎన్ని పందులు పోతుందో. అయ్యా పంతులు గారు, మాకు వద్దు, మాకు పందులు కావాలి, పంతులు వద్దు, వెళ్ళిపోమని అనేసారు. ఏసై ఏం చెప్పారంటే, అయ్యా వారికి పందులే ముఖ్యమంట, నిన్నే పంతులుగా చేస్తా, నా వెనుక రాతి కూడా ఉండుము అనేసాడు ఏసై. ఆయన అన్నాడు లేగియోన్తో, నేను మీ వెనుక వస్తా అంటే, నో, ఇక్కడ ఉండాలి, నిన్ను వెలిగించాను, నీకు సువార్త చెప్పాను, నీకు తెలిసిన దానిని నీవు ఈ సువార్త అనే దీపమును అక్కడక్కడ అంటించుము, ముట్టించుము అన్న తర్వాత ఆయన దెక్కపోలి ప్రాంతం 10 పట్టణాల్లో ఆయన ముట్టించాడంట. యేసు ప్రభు తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత యేసు ప్రభును గుర్తించి వారు వచ్చారని చెప్పి రాయబడి ఉంటున్నది. లేగియోన్ సంబంధమైన మాట మార్కు సువార్త 5వ అధ్యాయంలో వేరే సువార్తలు ఉంటున్నది. వారు వచ్చినది 6వ అధ్యాయం చివరిలో. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళితే వారు గుర్తించి వచ్చారంట. ఎందుకంటే ఆల్రెడీ మేము వద్దన్నాం కదా, ఇప్పుడు కావాలని. దీనికి మధ్యలో ఈ అంటించిన ఈ కొవ్వొత్తి వారు అంటించేశాడు. యేసు ప్రభు మనకు మేలు చేసేవాడు అని చెప్పి. సో షేరింగ్ ఆఫ్ ద గాస్పెల్ టేక్స్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ క్రిస్మస్. ఈ క్రిస్మస్ మీరు ఏమైనా షేరింగ్ చేయబోతున్నారా? యు ఆర్ గోయింగ్ టు షేర్ ఓన్లీ ద స్వీట్ ఆర్ ఆల్సో ద స్వీట్ మెసేజెస్? ఏం చేయబోతున్నారు? యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఓన్లీ ద స్వీట్స్ ఆర్ యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ షేరింగ్ ద స్వీట్ మెసేజెస్? మనకి ఎవరో ఒకరు చెప్పారు దేవుని బిడ్డలారా, మనము రక్షించబడింది. ఆ భాగ్యమును ఇంకొకరు ఇవ్వలేదంటే మనం రుణస్థులం, భయంకర గొప్ప రుణస్థులం మనం. సమ్వన్ హ్యాస్ గివెన్ us, షేర్ ద గాస్పెల్. మన తాతలకు చెప్పి ఉండవచ్చు మనం రక్షించబడి ఉంటున్నాం. ఆ భాగ్యం ఇంకొకరికి అందిస్తే వారు రక్షించబడతారు, ఆ కుటుంబం రక్షించబడుతుంది. మా ఊర్లో ఇవాళ ఒక సహోదరిని ఎంకరేజ్ చేసిన, ఒక నెల నుండి ఎంకరేజ్ చేసి ఇవాళ ప్రార్థన చేసి సేవ చేయాలన్నప్పుడు సంతోషంగా వచ్చి ఉన్నది. ఆ గ్రామంలో, మేమున్న గ్రామంలో ఆ తల్లి మాత్రం ప్రభుని నమ్మింది. ఆమె ఒకరికొకరుగా చెప్పి ఒక 10 కుటుంబాలు రెడీ చేసింది. చర్చి లేదు నేను ఉన్న ఊళ్ళో, గ్రామంలో, మారుమూల గ్రామంలో. కానీ మేము అక్కడ వెళ్ళి ఉంటున్నాం. నా మిస్సెస్కి అనారోగ్యం అని చెప్పాను కదండి. నేను ఇప్పుడు ఒక 10 రోజులకు బయట పరిచయం ఉంటున్నది. మా పాస్టర్ అక్కడ సింగిల్గా ఉంటున్నారు సహోదరి. అప్పుడు విశ్వాసం కొంచెం చూసుకోవాలి కాదని చెప్పి ఆ గ్రామంలో ఉంటున్నాము. ఆ గ్రామంలో 4 షాపులు కనబడింది. బ్రెడ్ కావాలని వెళితే ఇది మందు షాప్ అన్నారు. సరే మెడికల్ షాపు కావచ్చు అని చెప్పి మెడికల్కి వెళితే ఆ మందు కాదంటే వేరే మందు అన్నారు మా ఇంటి పక్కన. ఆ ఊర్లో మేము ఉంటున్నాము. ఆ ఊర్లో 10 కుటుంబాలు ఉంటున్నారు. ఆ సహోదరి అక్కడ ఒకరుగా సువార్త చెప్పింది. 15 సంవత్సరాలకు ముందు సంజయ్ అని ఒక సహోదరుడు, వారు పక్షులు పట్టేవారు. వారికి సువార్త చెప్పినాము. ఎప్పుడో చర్చికి వచ్చేవారు, క్రిస్మస్కు కూడా వచ్చేవాడు కాదు. కొన్ని సమయంలో పోయాడు అనుకున్నాము. దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ఆ సువార్త అంత బలమైనది. ఆ యవనస్తుడు తన గ్రామంలో వెళ్ళి 15 కుటుంబాలను దేవుని సన్నిధికి నడిపించాడు. గత సంవత్సరం వారి ఊరికి వెళితే సరైన బట్టలు లేదు, కానీ వారి సంతోషానికి హద్దు లేదు. వారు వీరు పాడినారు, అందంగా పాడారు. వారు పాడరాదు, మ్యూజిక్ లేక పాడరాదు. యేసుప్రభును కొత్తగా తెలుసుకున్నారు కదండి. గత సంవత్సరము ఒక షెడ్ కింద అలాగా ఆరాధించి దేవుని మహిమపరచడము. సో క్రిస్మస్ ఇన్వాల్వ్స్ షేరింగ్ ఆఫ్ ద మెసేజ్. డోంట్ లెట్ ద క్రిస్మస్ గో వితౌట్ షేరింగ్ ద గాస్పెల్ టు ఎనీబడి. మీ ఏజ్ ఎంతనో, మీ ఫ్రెండ్స్ ఎందరో, ఏ వయసులో ఒక షేరింగ్ చేయండి.
డోంట్ లిమిట్ ద క్రిస్మస్ విత్ ఇన్ ద చర్చ్. అందుకే పౌలు గారు, యేసయ్య గారు చర్చ్ని కట్టలేక వెళ్ళారు. చర్చ్ దాంట్లో లిమిట్ చేయవద్దు. మనం ఆరాధించడానికి చర్చ్ చాలా అవసరం, కానీ we should not limit the gospel and the Christianity and the Christmas within the church. కానీ నాకు ఇంబ్యాలెన్స్ అర్థమవుతుంది. వన్ ఇంబ్యాలెన్స్ ఏంటంటే, దేవుడు స్త్రీలను ఎన్నుకున్నాడు. చూడండి కదండి, స్త్రీలను ఎన్నుకోవడం, స్త్రీలకు ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం నేను చూస్తున్నాను. అంటే మరియా ఈ మాట చెప్పిన తర్వాత, నేను కన్యక కదా, నేను పురుషుని ఎరుగని దాని కదా అంటే, లేదమ్మా పరిశుధాత్మ ఇలాగా పరిశుధాత్మ శక్తి చేత నీవు ప్రెగ్నెంట్ అవుతావు అన్నాడు. ఇలాగా జకర్యా ముసలయ్య పాపం, వృద్ధుడు, దేవదూతుడికి నేను ఎట్లా నమ్మాలంటే నోరు మూయి అనేసాడు. 10 నెలలు 11 నెలలు 10 నెలలో స్టాప్ స్పీకింగ్ అనేసాడు. మాట్లాడితే పరిశాన్ అవుతున్నారు అంటున్నారు. కొందరు మాట్లాడితే ఇట్లా అవుతుంది, కానీ అదే మాట మరియా అడిగినప్పుడు ఉత్తరం ఇస్తుంటున్నారు. గాడ్ హ్యాస్ స్పెషల్ గ్రేస్ ఫర్ ద లేడీస్. పరిచర్యలో లేడీస్ గురించి ఉంటున్నారు నేను అనుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. యు ఆర్ నాట్ వీక్, యు హ్యావ్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని మహాకృప ఉంటున్నది. యూరోప్ ఖండము క్రైస్తవ ఖండము కదండి. ద ఫస్ట్ బిలీవర్ వాస్ లీదియా. లూదియా అనే మొదటి విశ్వాసి. ఫిలిప్పై పట్టణంలో సువార్త పౌలు గారు ప్రకటించారు. ఆ లూదియా తల్లి గారు అక్కడ నుండి సువార్త చెప్పబడి దాని తర్వాత కంటిన్యూ అయింది మిషనరీస్ ద్వారా. ఇప్పుడు యూరోప్ అంతా కూడా క్రిస్టియన్. బట్ ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ద లేడీ. ద క్రిస్మస్ ఆల్సో స్టార్టెడ్ విత్ ద ఫస్ట్ కమ్యూనికేషన్ వాస్ గివెన్ టు లేడీ. భర్త వచ్చాడు, ఏదో కొంచెం నాకు చేయాలంటేనే సైలెంట్. యోసేపు మాట్లాడినది బైబిల్లో ఎక్కడ లేదండి. తల్లి మాట్లాడినది, లేడీ మాట్లాడుతున్నది కదండి. పాత నిబంధనలో మేడం మాట్లాడుకునే సమస్య వచ్చేసింది. ఆడమ్ సైలెంట్గా ఉండడం వల్ల సమస్య వచ్చేసింది. కానీ ఇక్కడ మేడంకి కొంచెం విలువ ఎక్కువ ఉంటున్నది. యూ కెన్ డూ గ్రేట్ థింగ్స్. లూదియా వాస్ ద ఫస్ట్ పర్సన్ గాడ్ చోస్ టు బ్రింగ్ ద హోల్ యూరోప్ టు ఫర్ క్రైస్ట్. గాస్పెల్ ద్వారా లూదియా నుండి స్టార్ట్ అయింది అంటున్నారు. సువార్త విషయంలో మీకు కూడా పెద్ద ఒక ఇది ఉంటుంది. రెండవది మాట, యవనస్తులకు కూడా మీరు నిరాశ అంటే వెనుక ఉండడానికి అవసరం లేదని ఆలోచించాను. జకర్యా కుటుంబంలో యోహాన్ ఇచ్చారు వృద్ధులు. యోసేపు కుటుంబంలో యేసు ప్రభు పుట్టారు. అదే ఎందుకు జకర్యాకి ఇవ్వకూడదు? అంత భక్తిమంతులు కదా. ఆబ్రహాం ఇచ్చినలాగా, ఒక ఈసాకి ఇచ్చినలాగా జకర్యా కుటుంబానికి ఇచ్చి ఉంటే, నో, ఐ లవ్ ద యంగ్ పీపుల్. యంగ్ పీపుల్ ఈ లోకంలో నా ఈ గొప్ప మాటను నెరవేర్చాలని చెప్పి God chose young couple to send his son and to take, because it involved lot of travels. చాలా ప్రయాణాలు కూడా అక్కడ ఉంటుంది, మనం చూస్తున్నాం కదండి. యంగ్ పీపుల్ మిషనరీగా అంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటున్నది. నేను వచ్చినప్పుడు నాకు సరైన మీసాల తెలియలేదు. మీసాలు లేదు, ఇప్పుడు నల్ల మీసాలు కనబడట్లేదు. ఒక సంతోషం. 40 సంవత్సరాల దేవునిలో అంటే అడవిలో కొండల మీద తిరిగి ప్రభువును ప్రకటించడానికి దేవుడు దయచేశాడు. దేవుని కొరకు కొండల మీద, ఎంత కొండలంటే మా పాప ఒకసారి వేడి కూర పోసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక కొండ మీద నుండి దిగి 70 కిలోమీటర్ రావాలి. కానీ బస్సు లేదు, ఏమీ లేదు, సైకిల్ మీద తిరిగేవాళ్ళు. ఆమె చచ్చిపోతుంది బ్రతికుండడం దేవుని మహాకృప మా బిడ్డ. అలాంటి కొండల్లో ఇప్పుడు కూడా మిషనరీస్ చాలా కొండల్లో నాకు ప్రభు పిలిచినప్పుడు కూడా కొండల గురించి చెప్పి పిలిచాడు. సో అంటే చిన్న పిల్లలను దేవుడు ఎన్నుకున్నాడు. చిన్న వయసులోనే మరియా, యోసేపు చాలా ప్రయాణం చేయాలి. మిషనరీస్ కూడా యంగ్ పీపుల్గా వచ్చి పరిచయము చేయవచ్చు. మీరందరూ మనకెంతో బలం ఉంటున్నది. దేవుని కొరకు మనం వాడాలి. సో ఫస్ట్ I said there was a sharing and there was a special grace for ladies and women. అది కూడా లేడీస్ అండ్ యంగ్ పీపుల్, అది కూడా చెప్పి చూసినాము. ఇంకొక మాట, ఇట్ ఇన్వాల్వ్ లాట్ ఆఫ్ ట్రావెల్స్. చాలా అక్కడ ట్రావెల్ కూడా ఉన్నది మనం చూస్తాము. ఏ ట్రావెల్ ఉన్నదండి? వాట్ ఆర్ ద ట్రావెల్స్? ఫస్ట్ ట్రావెల్ ప్రయాణం. అక్కడ ఎలిసబెత్ దగ్గర మరియా వెళుతున్నది. యోసేపు మేరీ ఇద్దరు కలిసి బెత్లెహేంకి వస్తున్నారు. బెత్లెహేం నుండి ఐగుప్తుకు వెళుతున్నారు. ఐగుప్తు నుండి నాసరతుకు వెళుతుంటున్నారు.
చాలా మీరు మ్యాప్ తీసి చూడాలండి, బైబిల్ వెనుక మా మ్యాప్లో చూడండి, చాలా ప్రయాణం చేసి ఉంటున్నారు. మళ్ళీ అంటే జ్ఞానులు దూర ప్రయాణం చేసి ఎంత ప్రయాణం చేశారంటే 2 సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. అందుకే 2 సంవత్సరాలు వయసు కలిగిన చిన్నపిల్లలను చంపేశారు రాయబడి ఉంటుంది. 2 సంవత్సరాలు ప్రయాణము. హల్లెలూయా. మిషన్ ఫీల్డ్స్ లో 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు నడిచి కూడా వచ్చేవారు ఉన్నారు ఆరాధనకి. 2 కిలోమీటర్ ఆటో దొరకలేదంటే కూడా ఇంటికి తిరిగే విశ్వాసం ఉంటున్నారు. నాట్ గుడ్. చేయబడదు అలాగా. దేవుని కొరకు మన శరీరము ప్రయాసం అన్ని చేయబడాలి. ఐ విల్ గో ఫార్వర్డ్. ఓకే, షేరింగ్ ఆఫ్ ద గాస్పెల్ వాస్ దేర్. క్రిస్మస్ హ్యాడ్ సాంగ్స్. చాలా పాటలు ఉంటున్నది కదండి, చాలా పాటలు ఉంటున్నది. ఎక్కడెక్కడ పాటలు వస్తున్నది? మరియా పాడిన పాట ఫస్ట్ వస్తున్నది. తర్వాత మరియా కన్సీవ్ అయిన వెంటనే ఎలిజబెత్ను చూసి పాట పాడుతుంటున్నది కదండి. దేవుని మహిమపరిచి దీనురాలను కటాక్షించాడు, గర్భిష్ఠులను పక్కగా పెట్టారని చెప్పిన మాట పాడుతుంటున్నది. రెండవది, దేవదూతలు సువార్త ప్రకటించిన వెంటనే ఆ పాట అక్కడ పాడుతుంటున్నారు. తర్వాత వేరే ఎక్కడ పాట వస్తుందండి? జకరియా ప్రవచనంగా పాట పాడుతుంటున్నారు, యేసు ప్రభు శిశువుగా తీసుకొని కదండి. సో సాంగ్స్ ఆర్ ఆల్సో స్పెషల్ డ్యూరింగ్ ద క్రిస్మస్. మనం పాడుతుంటున్నాము, మనకే పాడుకుని జాయ్ టు ద వరల్డ్ అంటాము, బట్ మెనీ టైమ్స్ మీన్ జాయ్ టు మై ఫెలో క్రిస్టియన్స్. చర్చలనే పాడుకొని జాయ్ టు ద బిలీవర్స్, జాయ్ టు ద అనదర్ క్రిస్టియన్, జాయ్ టు మై అనదర్ డినామినేషనల్ క్రిస్టియన్. బట్ మనం ఏం పాడుతాం? జాయ్ టు ద వరల్డ్. పెద్ద లోకం ఉంటున్నదండి, పెద్ద లోకం. మన దగ్గరనే కూడా అలాగా మన లోకం, దేవుని గురించి తెలియని వారు ఉంటున్నారు. ఫస్ట్ మెసేజ్ అక్కడ ఇచ్చి అక్కడ చెప్పబడినది అక్కడ ఎవరికి? గొర్రెల కాపరులు, వారి పామరులు, సాధారణమైన వారుగా ఉంటున్నారు. సువార్త చెప్పిన వెంటనే పరలోకపు పాట అక్కడ పాడబడుతున్నది. మనము సువార్త చెప్పుతున్నప్పుడల్లా పరలోకం సంతోషిస్తున్నది. సువార్తలో పాలు పొందలేదు, మిషనరీ వర్క్ లో పాలు పొందలేదు, ప్రార్థన చేయలేదంటే ది ఆపోజిట్ ఇస్ ట్రూ. ద హెవెన్ ఈజ్ సాడ్ అబౌట్ యూ. If you are not concerned even about your own salvation, if you are not concerned about the salvation of the perishing souls, the heaven is not very much happy. ఏంజల్ అక్కడ చెప్పిన వెంటనే వెరీ స్పాంటేనియస్లీ, వితౌట్ ఎనీ డిలే, ఆలస్యం చేయక మనస్ఫూర్తిగా వెంటనే అక్కడ పరలోకంలో పాటలు జరిగిందంట. 99 గొర్రెలను పక్కగా పెట్టి ఒక గొర్రె తప్పిపోయిన దాన్ని తీసుకుని వచ్చి భుజం మీద వేసుకుని వచ్చినప్పుడు నాతో సంతోషపడండి, పరలోకం సంతోషించన్నారు. ఒక నాణయం వెతికినది దొరుకుతున్నప్పుడు సంతోషం, తప్పిపోయిన వాడు తిరిగి వచ్చినప్పుడు ఇంటిలో సంతోషం. ద ట్రూ జాయ్ ఇన్ ద హెవెన్ టేక్స్ ప్లేస్ వెనెవర్ దేర్ ఇస్ ఎ షేరింగ్ ఆఫ్ ద గాస్పెల్. ఆ పాట ఇతరులకు పాడి సువార్తను ప్రకటించినప్పుడు. ఈసారి నిన్న చెప్పాను, ప్రతిసారి యునైటెడ్ క్రిస్మస్ చేసేవారు. నేను చెప్పాను యునైటెడ్ క్రిస్మస్ కాదు, ఎక్కడ గ్రామంలో చిన్న సంఘం ఉన్నదో పెద్ద సంఘంలో ఆ ఊరికి వెళ్ళాలి, అక్కడ క్రిస్మస్ సెలబ్రేట్ చేయాలి, స్పెషల్గా సెలబ్రేట్ చేయాలి. స్పెషల్గా నేను అలాంటి ఉపవాసంతో ప్రార్థన చేసి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఒక పెద్ద సంఘము, ఫీల్డ్లో ఉన్న పెద్ద సంఘము, చిన్న సంఘము, వారికంటే చిన్న సంఘం, కొత్త సంఘము, బలహీనమైన సంఘము, వారి దగ్గరికి వెళ్ళి సెలబ్రేట్ చేయాలి. ఇక్కడే వచ్చి మేక కోయడం, కోడ్లు కోయడం అంటే బలహీనమైన వారిని తీసుకుని రావాలని చెప్పినాం. సో పాటలు కూడా అక్కడ ఇంపార్టెంట్గా ఉంటున్నది. ఆ పాట ఎప్పుడు జరిగిందంటే సువార్త ప్రకటించినప్పుడు పరలోకం పాడినది. మనము పాడుతున్నప్పుడు పరలోకం పాడాలంటే దేర్ మస్ట్ బి అవుట్ రీచ్, బయటికి వెళ్ళి మనం అది చేయాలి. రైట్. అండ్ దెన్ స్టార్టెడ్ సీయింగ్ వాచ్, బట్ ఐ విల్ నాట్. You have to be bad. Right. Thirdly, there was simplicity of the Christmas. Christmas lo dambikam adambaram. Am I right? These words are okay? Yes. Christmas was very simple. Very simple. యేసు ప్రభు ఎక్కడ ఉంటున్నారు? యేసయ్య పశువుల శాలలో ఉంటున్నారు. యేసు ప్రభుకు వేయబడిన బట్టలు, అది నాకు అర్థం ఏమో తెలియదు. తమిళ్ బైబిల్లో చినిగిపోయిన బట్టలు ఉన్నది, ఎందుకు తెలియదు. తెలుగులో అర్థం వస్తుందో తెలియదు. ఐ డోంట్ నో. మేబీ తమిళ్ అయితే క్లియర్గా మన పాట చిన్నప్పుడే పాడేవారు. అలాగా సాధారణమైన బట్టలు
జీసస్ క్రైస్ట్, the first Christmas, when he was born, it was very simple. There is a beauty in simplicity. FMBలో దీన్ని ఎక్కువగా చెప్పేవారు. సింపుల్గా ఉండాలి కానీ పని జరగాలి. ఆడంబరంగా ఉండి పని జరగకపోవడం జాగ్రత్తగా ఉండాలి. There is a simplicity. Heaven authorized it. The first message should go to the simple people in the field. సింపుల్ ప్లేస్లో ఉన్న సింపుల్ వ్యక్తులకు సువార్త చెప్పబడాలి. పరలోకం సంతోషంగా ఉన్నదంట. సెండ్ ద గ్రీటింగ్స్ ఎవ్రీథింగ్ టు ద యువర్ మీకు ఈక్వల్గా పెద్దలకు పంపండి. డోంట్ ఇగ్నోర్ ద సింపుల్ పీపుల్. హెవెన్ డిడ్ నాట్ ఇగ్నోర్. సాధారణమైన వారిని పరలోకమే తృణీకరించలేదు, స్థానం ఇచ్చింది. పాపం వలన వారు సాధారణం అయిపోయారు. పాపపు స్వభావం వలన మనులు సాధారణం అయిపోయారు. వారు తృణీకరించబడుతుంటున్నారు. బట్ హెవెన్ లవ్స్ ఎవ్రీబడి అండ్ ఆనర్స్ పీపుల్ బికాస్ దే బేర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరూపం ఉన్నది కనుక వారిని గౌరవిస్తుంటున్నది. సో సింప్లిసిటీ అంటే ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అని ఒక వ్యక్తిని గురించి నేను చూసి ఉన్నాను, విని ఉన్నాను. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గొప్ప భక్తుడు అంటున్నారు. ఆయన కాలంలో చాలా లగ్జరీగా డాంబికముగా క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పి ఆ కాలంలోనే ఆయన ఈ మేజర్ ఉన్నది చూడండి, తెలుగులో ఏమంటున్నారు, పశువుల పాక, క్రిస్మస్ లో పిల్లలకి నేర్పించడానికి మంచిది. అది ఆయన స్టార్ట్ చేశారంట. ఎందుకు ఉద్దేశం ఏంటిదంటే క్రిస్మస్ వాస్ అ వెరీ సింపుల్ ఈవెంట్, గ్రేట్ పర్పస్ బట్ సింపుల్ ఎక్స్ప్రెషన్. పర్పస్ వాస్ వెరీ గ్రేట్, అందరూ రక్షించాలి, బట్ ద ఎక్స్ప్రెషన్ వాస్ సింపుల్. ఆ యేసయ్య పశువుల శాలలో జన్మించారు. మనము ఆడంబరాలు, డాంబికము, లగ్జరీ, దీనికంటే పర్పస్ అచీవ్ చేయడానికి ఈ సింప్లిసిటీ, సాధారణత్వము చాలా ఎఫ్ఎంపీలో దీనిని చాలా ఎంఫసైజ్ చేస్తున్నారు. సాధారణంగా ఉండాలి. ఇండియా లివ్స్ ఇన్ విలేజ్ అన్నారంట గొప్ప మన దేశపు ఒక పెద్దలు. గ్రామస్తులు సాధారణంగా ఉన్నారు, వారితో వెళ్ళి సువార్త ప్రకటించడం పరలోకము సంతోషపడుతుంది. ఓకే, సాంగ్స్ వర్ దేర్, షేరింగ్ ఆఫ్ ద గాస్పెల్ వాస్ దేర్, సాంగ్స్ వేర్ దేర్, సింప్లిసిటీ. ఐ వాంట్ టు షేర్ సమ్ మోర్ థింగ్. మేము ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసినప్పుడు క్యారల్ సర్వీస్ ఒక గ్రామంలో చేసినాం, ఇంకొక గ్రామం చేయాలి. వాహనాలు లేదు మా దగ్గర. 17 సంవత్సరాల వరకు నడిచి సైకిల్, పబ్లిక్ వెహికల్ స్వార్థ చెప్పాను. 17 సంవత్సరాలు కూడా 17 సంవత్సరాలు పట్టింది మాకు ఒక వాహనం ఇవ్వడానికి. కానుక సరిపోక వాహనాలు ఇవ్వలేదు. మేము ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకంగా ఉంది, ఇప్పుడు నాకు అసలు భయంగా ఉంటుంది అలా చేయడానికి. కాగజ్ నగర్ పక్కగా ఒక వంచరిలో ఒక 3 కుటుంబాలు ఉండేవారు. క్యారల్ సర్వీస్ చేసినాం. మళ్ళీ అక్కడ నుండి రావడానికి ఏం లేదు. రాత్రి 1 గంటకి సరైన షాల్ లేదు, స్వెటర్ లేదు, ఒక ట్రక్ దొరికింది. ఫుల్గా ఏనుగు కంటే పెద్దగా ఉంటున్నది ఆ ట్రక్. అంటే ఏనుగు షేప్ ఉంటుంది. లగేజ్ పెట్టుకొని నేను నాతో ఉన్న ఏడ్సాస్ పాజిటివ్ ఒకరిద్దరు దానికి పైకి ఎక్కి ప్రాణం ఒక పక్క ఏమి వణుకుతుంటున్నది, ఇంకొక పక్క ఎప్పుడు పడిపోతూ ఉంటుంది. ఆ వెహికల్ పడిపోతే భయం ఉంటుంది. దాని మీద ఎక్కి ఒక గ్రామం, బూరుగుడ అని గ్రామంలో సువార్త రాత్రి క్యారల్ చేసిన అక్కడ ఒక కుష్ఠరోగం కలిగిన ఒక సహోదరుడు ప్రభుని నమ్మారు. అక్కడ వెళ్ళి సువార్త చెప్పినాం. ఆ గ్రామంలో ఇప్పుడు చర్చ్ ఉన్నదండి, దేవుని వందనాలు చెల్లించండి. ఆ రాత్రి 2 గంటలకు వణికి క్యారల్ పాడినాము. అక్కడ చర్చ్ ఉన్నది. వాంకిడిలో పెద్ద చర్చ్ ఉన్నది. మన తమ్ముడు సహోదరు ఎలిషా గారు చూసి ఉంటారు. అక్కడ ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఒక స్థలం ఉంటున్నది. ఆ స్థలంలో చాలా గలీజ్ చేశారు బయట ఉన్న వాళ్ళు. మంచిగా క్లీన్ చేసినాం, చాలా క్లీన్ చేసినాం. మొదటి క్రిస్మస్కు 3 వచ్చారు ఆ ఊరిలో. తర్వాత ఒక స్థలం ఇస్తే ఇక్కడ మంచి వందలాది ఇప్పుడు వస్తున్నారు. ఆ ఫస్ట్ క్రిస్మస్ ఇది కట్టినాము, టెంట్ కట్టినాము. ఆ టెంట్ ఆయన వచ్చి తీసుకుని వెళ్ళలేదు. తీసుకుని పోతే డబ్బు ఎక్కువ అవుతుందని చెప్పి క్రిస్మస్ ప్రోగ్రామ్ అయిన తర్వాత రాత్రి అంతా ఓపెన్ ఫీల్డ్లో, ఇలాంటి చలికాలంలో ఓపెన్ ఫీల్డ్లో ఉండి ఆ టెంట్నే మాకు స్వెటర్, షాల్ అన్ని లోపల ఉండేసినాము. 2 కట్టలు ఉంటే బోయలు చేసుకుని సంతోషంగా చేసినాం. ఇప్పుడు అక్కడ సంఘం ఉంటుంది. ఆ మండలంలో 3-4 సంఘములు ఉంటుంది గ్రామంలో మండలం ఉండడానికి. కానీ ప్రారంభంలో ఆ టెంటే మాకు స్వెటర్, ఆ టెంటే మాకు షాల్, ఆ టెంటే మాకు హీటర్, ఆ టెంట్నే దాని సైడ్ కప్పేసి లోన్ ఉంటుంది. తీసుకుని పోతే ఎవరండి అడవిలో, అది అంటే ఓపెన్ ఫీల్డ్లో. కానీ ఆ సింపుల్ క్రిస్మస్ దేవుడు గణపరిచి ఇప్పుడు ఆ మండలంలో వేరే ఊర్లో కూడా సువార్త వెళుతుంటున్నది. సో క్రిస్మస్ సింపుల్ బట్ షుడ్ అచీవ్ ద పర్పస్. ఫైనల్గా టైం లేదు కనుక చాలా షార్ట్గా
there was suffering in Christmas. Don't forget. There was a suffering. What were the sufferings? దుఃఖం ఉండే దాంట్లో. Suffering, any other better word? శ్రమ ఉండే. 9 నెలల నిండిన ఆ గర్భవతి 100 కిలోమీటర్ ప్రయాణం చేసి వచ్చింది. సాధారణమైన మాట కాదు. అక్కడ ఛత్రంలో లేదంట, స్థలం లేదు కనుక పశువుల శాలలో చిన్న శిశువు. ఇప్పుడు మనం పశువుల శాల ఉంటే టెటానస్ వస్తుంటారు కదండి. అలాంటి ఏమైనా ఇన్ఫెక్షన్ అవుతే టెటానస్ కూడా రావచ్చు చిన్న వయసులో. ద వెరీ ఫస్ట్ డే హీ వాస్ ఎక్స్పోజ్డ్ టు ద సింపుల్ ఎన్వైరన్మెంట్. సాధారణమైన శ్రమ. శ్రమ వేరే ఎక్కడ జ్ఞాపకం ఉందా చూడండి. వాట్ ఆర్ ద అదర్ శ్రమాస్? చెప్పండి. శ్రమ ఉంది క్రిస్మస్. There was a song of joy, songs of joy were there, but there was also suffering. వేరే చెప్పండి పెద్దగా ప్లీజ్. ఏ రోజు 2 సంవత్సరాలు శిశువులను వధించాడు. భయంకరమైన శ్రమ. జ్ఞానులను చూస్తున్నప్పుడు వారు చేసిన తప్పు అక్కడ వెళ్ళి రాజు అనవసరమైన ఆ స్టార్ను కరెక్ట్గా వెళ్ళి ఉంటే అది కొంచెం మంచిగా ఉండేదేమో. కానీ అక్కడ వెళ్ళి అనేక పిల్లలు, అనేక శిశువులు చనిపోయారు. ఏడుపు వచ్చిందని చెప్పి మనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం ద స్లాటర్ ఆఫ్ ద చిల్డ్రన్ బై కింగ్ హ్యారడ్ అని కొన్ని బైబిల్ ఇస్తారు. ఎన్ని వందలో ఎన్ని వేల ఎన్ని కుటుంబాలు తెలియదు మనకి. శ్రమలు ఛత్తీస్గఢ్లో శ్రమలు ఉన్నది. చర్చెస్లు పగలగొట్టబడింది. క్రిస్మస్ చేస్తారో తెలియదు మనకి. ఒక నెల ముందు 120 పిల్లలకు మేము హాస్టల్ మేమున్న ఆ ఏరియాలో ఆలాపల్లి, డెక్కాన్ రీజియన్లో ఆలాపల్లిలో 120 మంది 17 సంవత్సరాలుగా ఉన్న హాస్టల్ సరి అయిన కారణం లేక దాన్ని బంద్ చేసేసారు. ఇంతే బంద్. అందరిని తీసుకొని గవర్నమెంట్ హాస్టల్ పెట్టారు. మేము అక్కడ ఉండమని చెప్పి తిరిగి పిల్లలు తీసుకుని వెళ్ళారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ ఘనంగా జరిగేది. ఈ సంవత్సరం పిల్లలు అక్కడక్కడ ఇంటికి ఉంటున్నారు. వారి జీవితం ఎలాగ పోతుంటున్నదో. రాజస్థాన్లో ఇదేలాగా 10, 13, 15 సంవత్సరాలుగా జరిగిన హాస్టల్ సొంత డబ్బు కూడా మిషనరీ వేసి వాళ్ళ బంధువుల దగ్గర నుండి పర్సనల్ మనీ కూడా వేసి చేశారు. ఆ హాస్టల్ను బంద్ చేసి ఆ వార్డెన్ ఆ మిషనరీని జైల్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. హారెస్ట్ చేశారు. మిషనరీస్ గుండెలతో కొట్టబడారు. సో ట్రూ క్రిస్మస్ అక్కడ ప్రజలు రక్షించబడడానికి సఫరింగ్ ఉంటున్నది. వెన్ యూ ప్రే విత్ us, when you give any money with us, you are participating, taking part with our suffering. It's not our suffering. యేసు ప్రభు వారు హృదయంలో జన్మించాలి, ఆ గ్రామంలో జన్మించాలని చెప్పి శ్రమలు ఉంటున్నది. క్రిస్మస్, ద సఫరింగ్స్ ఆఫ్ క్రిస్మస్ ఈస్ రిపీటెడ్ ఎస్పెషల్లీ ఇన్ ద మిషన్ ఫీల్డ్స్. పరిచర్య స్థలములలో ఈ సఫరింగ్స్ కొనసాగుతుంటున్నది. అంటే అనేక రకమైన సఫరింగ్స్. మధ్యప్రదేశ్లో తరచుగా క్రిస్మస్లో వారు అరెస్ట్ చేయబడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి వచ్చారు. మిషనరీ పనిలో నేను లాస్ట్ ఇయర్ చెప్పినట్లు 37 సంవత్సరాల నేను చిన్నగా తీసుకుని ఖర్చు చేసి కొన్ని పుస్తకాలు నేను ఏజ్ అయిన తర్వాత నేను నడవరాదు అలాంటి సమయంలో ఫీల్డ్లో ఉండి మొదటి ఆ విశ్వాసం కొరకు నేర్పించినది ఆ మొదటి తరము ఇవాంజలిస్టులకు పాఠములు ఉండాలి. దాని కొరకు నేను చాలా బుక్స్లు సమకూర్చి పెట్టాను. చాలా బట్టలు తీసుకొని సరైన అన్నం తిన్నాను, అడ్జస్ట్ చేసుకుని. కానీ బుక్స్ దేవునికి సంబంధమైన కమెంట్రీస్ అలాగే తీసుకొని పెట్టేవాడిని. అదన్నీ కూడా ఒక్క వారము వరదలో అన్నీ కొట్టుకొని పోయాయి. తర్వాత చివరిగా మేము బయటకు ఉన్నప్పుడు ఒక బైబిల్ సంబంధమైన ఒక బుక్, ఒక 3 బట్టలు మాత్రం తీసుకున్నాను. భార్య మా మిస్సెస్ ఒక 3 బట్టలు, కొన్ని ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఉంటే అది మాత్రం తీసుకున్నాను. వచ్చి చూస్తే ఒక నెలంతా వరద ఉంటే మా ఇంటి మీద బోట్లు వెళ్ళింది. ఒక నెల తర్వాత వచ్చి చూస్తే అన్ని బురదమయంగా ఉంటుంది. 35 సంవత్సరాల తర్వాత మేము సింపుల్గా ఉండాలని చెప్పి ఫ్రిడ్జ్ తీసుకోలేదు. ఆ ఫ్రిడ్జ్ అంతా తేలుకొని ఉండే వాటర్, ఐరన్ బాక్స్, ఎవ్రీథింగ్ వాస్ అన్నీ దాదాపు ఒక నెల అంతా బురదలో ఉంటాయి. యాంప్లిఫైయర్స్, ఎవ్రీథింగ్ అదన్నీ కడిగి కొంచెం ఖరాబ్గా ఉంటే కూడా మళ్ళీ వాడుతుంటున్నాం. మిషన్ ఫీల్డ్స్, మిషనరీ వర్క్. క్రిస్మస్లో ఎలాగ సఫరింగ్స్ ఉండేనో యేసు ప్రభు ఒక తెగలో జన్మించాలి, ఒక గ్రామంలో జన్మించాలంటే సఫరింగ్స్ ఆర్ దేర్. సఫరింగ్స్ పెరుగుతూనే ఉంటుంది మన దేశంలో. ఇప్పుడు వరకు ఒకవేళ మీరు ప్రార్థన చేస్తారా ఏమో, నేను
మన దేశంలో ఉన్న FMBB యొక్క 1000 మిషనరీస్కి ప్రతినిధిగా మీకు చెబుతున్నాను, ప్రార్థన చేయండి. దినాలు భయంకరమైన కఠినంగా ఉంటున్నాయి. ఎప్పుడు ఎవరు ప్రాణం పోతుందో మనకు తెలియదు. అలాంటి దినాలు వచ్చింది. సువార్త చెప్పడానికి మీరు దూరం పోవడానికి అవసరం లేదు. బైబిల్ కనబడితే చాలు, క్రైస్తవులు ఇంటికి వెళితే చాలు, అరెస్ట్ చేసి జైల్లో వేయబడుతున్నారు. ధర్మవీర్ అనే సహోదరుడు, తోటి సహోదరుడు 160 రోజు జైల్లో ఉన్నాడు. ఆయన చేసేదేమో దొంగతనమో వేరేమో పాపము కాదు, తన తోటి వాళ్ళకు సువార్త చెప్పాడు. తన ఇంటి పక్కన వారికి, గ్రామస్తులు సువార్త చెప్పాడు. ఆ ఒక్క మాట కొరకు 165 రోజు జైలు ఉండి గత వారంలో బయటికి వచ్చాడు. కానీ జైల్లో ఆయన ప్రేయర్ గ్రూప్ స్టార్ట్ చేసేసాడు. హల్లెలూయా. క్రిమినల్స్ ఆయన దగ్గర వచ్చి సువార్త వినపడ్డారు. అలాగా ఈ దేశంలో సఫరింగ్స్ పెరుగుతుంటున్నది. యూ కెనాట్ అఫోర్డ్ ఆఫ్ నాట్ ప్రేయింగ్ ఫర్ ద చర్చ్ ఇన్ ఇండియా అండ్ ద మిషనరీ వర్క్. ప్రార్థన చేయగా మనము ఉండడానికి వీలే లేదు. ఎంతమంది ప్రార్థన చేస్తారు మన దేశం కొరకు? ఇప్పుడు ఇంక ముందైనా మీరు న్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది. కఠినమైన దినములో పరిచయం చేయాలి. యేసు ప్రభు చేస్తాడు తప్పనిసరిగా. చివరిగా ఇప్పుడు వరకు ఏమేమి చెప్పాను? కైండ్లీ విత్ 2 minutes. దెర్ వాస్ షేరింగ్ ఆఫ్ ద గాస్పెల్, దెర్ వాస్ సాంగ్స్ ఆఫ్ జాయ్, తర్వాత సింప్లిసిటీ, దెన్ సఫరింగ్. ఫైనల్లీ ద క్రిస్మస్ టెల్స్ us God is always successful. హల్లెలూయా. ఏ రోజు ఎంత ప్రయాసపడితే కూడా యేసు ప్రభువును ఆయన సంపేయలేకపోయాడు. నేను నా సంఘమును కట్టుదను, పాతాళం యొక్క ద్వారము దానికి ఎదురుగా నిలువ నేరదు. మోసేను చంపేయడానికి ఫారో ప్రయత్నం చేశాడు. ఫారో ఇంటిలోనే మోసే పెరిగాడు. హామాను ప్రయత్నం చేశాడు యూదులను చంపేయడానికి. అక్కడ హామాను కంటే పెద్ద అక్కడ ఎస్తరును దేవుడు పెట్టేసి యూదులను రక్షించాడు. గాడ్ ఆల్వేస్ విన్స్. ఈ గమాలీలు ఈ మాట చెప్పాడు, మనుషులు వలన ఉంటే మీరు ఏమైనా చేయగలరు, ఇది దేవుని పని గనక మీరు ఏం చేయరాదని సార్. అక్కడ హేరోదు రాజు ఎంత హింస పెడితే కూడా యేసు ప్రభు బ్రతికి ఉండి సిలువలో దేవుని ప్రణాళికలను నెరవేర్చి మన కొరకు పునరుద్ధానమై ఈ రక్షణ సువార్త మనకు వచ్చింది. మనం అనుభవిస్తున్నాము, మనం ఇతరులు కూడా ప్రకటిస్తున్నాము. దేవుడు అబ్రహాము చెప్పిన మాట ఏంటిదంటే, నిన్ను ఆశీర్వదించదను, నిన్ను గొప్పగా చేసేదను, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని నేను చూసుకుంటాను. తర్వాత నీలోనే భూమిలో ఉన్న సమస్త వంశములు దీవించి ఆశీర్వదించబడుతుంది. యేసు ప్రభు అబ్రహాం సంతతిలో వచ్చే ప్రతి కులము, ప్రతి సమూహము రక్షించబడడానికి యేసు ప్రభువే ఉంటున్నాడు. మేము 40 సంవత్సరాల్లో మా కన్ను ముందు కులములు తృణీకరించబడిన వారు, త్రోసివేయబడిన వారు గుంపుగా ఆశీర్వదించబడుతుంటున్నారు. సువార్త వలన ఆత్మలో రక్షణ, సమాజంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ సువార్త తీసుకుని వస్తుంటున్నది. సో జీసస్ అండ్ హిస్ మినిస్ట్రీ అండ్ హిస్ చర్చ్ ఈస్ ఆల్వేస్ విల్ బి సక్సెస్ఫుల్. హల్లెలూయా. నేను నా సంఘమును కట్టుదను, పాతాళం యొక్క ద్వారములు దాని ఎదురుగా నిలువ నేరం. కనుక ప్రార్థనతో దేవుని పనిని ముందుకు చేయడానికి మీ ప్రార్థన, మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు కూడా చేయండి. దేశంలో వందలాది వేలాది సేవకులు ప్రయాసపడుతుంటున్నారు. ఇంకా మాకు ఇంకో ఒక లైఫ్ లేదు. యేసయ్య సంఘమును కట్టడమే మిషనరీ యొక్క పనిగా సమర్పించుకున్నాము. నా మిస్సెస్ లాగా ఉన్నప్పుడు కూడా, డాక్టర్లు చాలా అన్నప్పుడు కూడా, చనిపోతే గోధుమ గింజగా మేము అక్కడ పరిచర్యలో ఉంటాము, ఆయన పరిచర్య చేస్తాము. కొంచెం బలం ఉంటే కూడా స్వార్థకు వెళుతుంది. రాత్రిలో చాలా కష్టపడుతుంది ఊపిరికి. ఉదయం లేచి ప్రార్థన చేసి దేవుని కృపను పొందుకొని స్త్రీల మధ్యలో స్వార్థకు వెళుతుంది. దేవుని బిడ్డలారా, మనకిచ్చిన వనరులు దేవుని రాజ్యం కొరకు వాడాలి, దేవుని కార్యము జరగాలి. మనకు సువార్త వేరే మిషనరీస్ వచ్చి ఇచ్చారు, మనము కూడా ఆ సువార్త ఆశీర్వాదమును, రక్షణ సువార్తను ఇతరులకు అందించాలి. హల్లెలూయా. ఏ రోజు యేసు ప్రభును ఆయన డిఫీట్ చేయలేకపోయాడు. చిన్న శిశువు, కానీ పెద్ద జయం అక్కడ వచ్చింది మనం చూస్తున్నాము. నేను నా సంఘమును కట్టుదను, పాతాళం యొక్క ద్వారములు దానికి ఎదురుగా మన దేశంలో కూడా దేవుని కృపతో పరిచయమును దేవుడు దీవిస్తాడు. ఈ సంఘమును కూడా దేవుడు దీవించును గాక, వర్ధిల్లును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక్కడ వచ్చిన బిడ్డలు అందరూ సేవకులు ఎవరెవరు సేవ చేస్తున్నారో మీ పరిచయమును దేవుడు దీవించును గాక. మీ కుటుంబంలో దేవుడు ఆశీర్వదించును గాక. మీ పిల్లలను దేవుడు దీవించును గాక.
మీ చదువులు మీరు జాబ్ కొరకు ప్రయాసపడుతుండగా మొదటి దేవుని రాజ్యం వెతుకుతున్నప్పుడు ఇదన్నీ అనుగ్రహింపబడుతుంది చెప్పిన యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.